యుఎస్ టారిఫ్ పెంపుతో బంగారం ధర మళ్లీ భగ్గుమంది. లక్ష్యంగా పైకి వెళ్తోంది. వరుసగా 9వ రోజు కూడా గోల్డ్ రేట్ తగ్గేదే లేదంటూ పెరిగిపోతోంది. గత 9 రోజుల్లో గోల్డ్ రేట్ 4100 రూపాయలు పెరిగింది. ఇవాళ 540 రూపాయలు పెరగడంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 93,380 రూపాయలు పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 85,600 రూపాయలుగా ఉంది. బాబోయ్ బంగారం ఈ పేరు వింటేనే సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం గోల్డ్ ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా మారిపోయింది. దీంతో పసిడి ధరలు చుక్కలనంటుతున్నాయి. రోజు రోజుకు బంగారం ధరలు ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తున్నాయి. గత కొన్నేళ్లుగా బంగారం ధరలు పైకి వెళ్తున్నాయి. ఈ క్యాలెండర్ ఇయర్ లో గోల్డ్ రేట్ దాదాపు 20% పెరిగింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ తగ్గేదేలే అంటూ పరుగులు తీస్తోంది. ట్రంప్ టారిఫ్ హైక్ తో గోల్డ్ రేట్ మళ్లీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రికార్డును తిరగరాసింది. ఇవాళ ఒక దశలో గోల్డ్ రేట్ $3,200 చెరువులోకి వచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $3,170గా ఉంది. ట్రంప్ దూకుడు వైఖరితో అమెరికా ఆర్థిక వృద్ధి మందగించవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు గోల్డ్ పై పెట్టుబడులను మళ్లించారు. అలాగే ట్రంప్ టారిఫ్ హైక్ తో యుఎస్ ద్రవ్యోల్బణం కూడా పెరగవచ్చనేటువంటి అంచనాలు వెలువడుతున్నాయి. భవిష్యత్తులో కీలక వడ్డీ రేట్ల కోతలు పెరిగే ఛాన్స్ ఉండడంతో గోల్డ్ సెంటిమెంట్ ను మరింత బలపరుస్తోంది. పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండడం, యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల సడలింపు అంచనాలు, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, యూరోప్ భౌగోళికటువంటి రాజకీయ అస్థిరత, యూరోప్ లో ఉన్నటువంటి భౌగోళిక రాజకీయ అస్థిరత, గోల్డ్ ఆధారిత ఎక్స్చేంజ్ ఫండ్లలోకి ఇన్వెస్ట్మెంట్లు పెరగడంతో పుత్తడికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక 1986 సెప్టెంబర్ తర్వాత గోల్డ్ రేట్స్ లో భారీ పెరుగుదల నమోదైంది.